గ్రహం ఉంటుంది. తీపికి అధిష్టాన దేవత గురుడు ఉంటాడు. కారానికి అధిష్టాన దేవత వచ్చేసి కుజుడు ఉంటాడు. అట్లాగే ఇప్పుడు మనం మిగతా రుచులు అనుకుంటున్నాం కదా, వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చేదు. ఆరోగ్యాన్ని కాపాడటంలో చేదుని మించిన ప్రపంచంలో వేరే పదార్థం ఉండదు. ఎందుకు చేదు గురించి మనం చెప్పుకోవాల్సి వస్తున్నది అంటే, శరీరాన్ని వెంటనే చల్లబరచగలిగే శక్తి ఉన్నటువంటిది చేదు పదార్థం. మీరు ఇందాక ఒక మాట అడిగారు, ఏంటి సార్ ఇప్పుడు పుట్టి తిన్న ఆహారం వల్ల ఇమ్యూనిటీ కూడా ఉండట్లేదు అనేటువంటిది. అదే మనిషి రోజు వాడు తినే ఆహారంలో కొద్దిగా చేదు పదార్థం చేర్చుకుంటే వద్దన్నా కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఆరోగ్యాలు చెడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంది? చేదుని మనం పక్కన పెట్టేస్తాం, కానీ శరీరానికి చేదు పదార్థం చేసినంత మంచి మిగతా ఏ రుచుల్లో ఏవి కూడా చెయ్యలేవు. ఎప్పుడైతే చేదంతా మనకు మంచి చేస్తుందో దీనికి వ్యతిరేకంగా చెడు చేసేది ఒకటి ఉంటుంది, అదే వగరు పదార్థం. వగరు శరీరంలో విపరీతంగా వేడిని పుట్టిస్తుంది. నిజం చెప్తే కారం వేడిని పుట్టించదు, కారం ఒక ప్రక్రియని ఇస్తుంది లోపల, కానీ వగరు అనేటువంటిది వేడిని పుట్టిస్తుంది. తట్టుకోలేనంత వేడి ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా మనిషి రోగం పాలవుతుంది. అందుకని సాధ్యమైనంత వరకు వగరు ఉండాలి, ఎంత మటుకంటే అంత తక్కువ అన్నమాట.